ఒకసారి పీసీఆర్ని సెట్ చేస్తారు. ఈలోపు ఒకసారి నేను ప్రవీణ్ బ్రదర్ ఏం మాట్లాడారో చూద్దాం. ఒకసారి ప్రవీణ్ ఫ్రెండ్ కూడా మాట్లాడారు. ప్రవీణ్ ఫ్రెండ్ ఏం మాట్లాడారో చూద్దాం. చూస్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో ఏదైతే ఉన్నాయో ఆయన సరిగ్గా ఆ విధంగా కనిపిస్తారా, లేదంటే ఆయన హైటు వెయిట్ ఇవన్నీ కూడా ఎలా ఉండే అవకాశం ఉందంట? ఆయన మ్యానరిజమ్స్ అక్కడ దాంట్లో లేవండి. సీసీ కెమెరాలో చూసినట్లో ఆయన ఏ మీటింగ్స్కి వచ్చినా మాతో ఉన్నప్పుడు ఇంట్లో కానీ ఆయన మ్యానరిజమ్స్ అలా లేవు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అందుకని ఇది ఆయన మేము ఫస్ట్ చూసిన వెంటనే విజువల్ వచ్చిన వెంటనే అది మార్ఫింగ్ చేశారా లేకపోతే ఇది ఏమన్నా ప్రత్యేకంగా ఇంకొక వ్యక్తిని పెట్టి చేయించారా అనేటువంటిది మాకు వెంటనే అనుమానం వచ్చింది ఆ విషయంలో. అందుకనే ఇప్పుడు చూసినప్పుడు ఇది మద్యం కొనుగోలు చేస్తున్నారని ఏదో సీసీ ఫుటేజ్ ఏలూరుది ఏదో పెట్టారు. ఆ ఏలూరు సీసీ ఫుటేజ్ పెట్టిన వెంటనే ఆయన స్కాన్ చేస్తున్నట్టు ఇది నేను అప్పుడే చెప్పాను వెంటనే ఆల్రెడీ ఏంటనంటే ఇది విజయవాడకి ముందే ఆయన ఎవరో హ్యాండిల్లోకి వెళ్ళిపోయాడు ఈయన అనేటువంటిది నేను ఆ రోజే సస్పెక్ట్ చేశాను. మరి ఎంతవరకు నిజమైనటువంటిది విచారణ జరిపించిన తర్వాత అర్థమవుతుంది. కనుక అక్కడ ఫోటో చూసిన వెంటనే నేను అనుకున్నాను ఇది మా బాబు గారు, నేను కూర్చున్నాను ఇది అయింది కాదు, ఇది ఆయన కాదు. ఎందుకంటే అందరికి మా ఇక్కడికి పరిచయం కనుక ఆయన సిస్టమ్ అయింది మేనరిజంలా కనిపించలేదు వెంటనే కూడా. అదంతా వెనకాల ఒకవేళ ఆయనే ఇతనే అంటే కనుక వెనకాల ఖచ్చితంగా ఏదైనా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసైనా చేసి ఉండాలి తప్ప మాకైతే కనుక ఆ మ్యానరిజమ్స్ మాత్రం ఆయనే కాదు ఆ విషయం. ఎందుకంటే పడిపోయినప్పుడు చెయ్యి ఇలా ఊపడం సీసీ కెమెరా ముందు ఇవన్నీ వస్తున్నాయి. సరిగ్గా సీసీ కెమెరా ముందే బండి పెట్టుకుని ఇలా చాలాసేపు అక్కడ తిరుగుతున్నట్టుగా కనిపించడాలు, సీసీ ఫుటేజ్ ఉన్న దగ్గరే పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ నిలబడి ఉండడం, ఆ మూమెంట్స్ అది ఇవన్నీ కూడా మాకు అనుమానాస్పదంగా ఉన్న విషయాలు. ఇవన్నీ కూడా కేసరా టోల్ గేట్ దగ్గర ఏదైతుందో వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోవడం, అక్కడ ఏమన్నా ఢీ కొట్టడం, అక్కడే బుల్లెట్కి సంబంధించిన హెడ్లైట్ పోయింది అనేది కూడా సీసీ ఫుటేజ్లో కనపడుతుంది అంటున్నారు. అక్కడ చూస్తే ఏ విధంగా అనిపిస్తుందండి? అక్కడ నేను చూసాను, అది క్లారిటీగా లేదు. ఎవరో ఆటోలు అవి వస్తున్నాయి, వెనకాల వచ్చింది, మళ్ళీ అక్కడ దుమ్ము జస్ట్ కొద్దిగా వచ్చిందని చెప్పేసి తగిలిందని చెప్పేసి నేను పడుకున్నట్టుగా అది చాలా అది బ్లర్గా కనిపిస్తుంది అదంతా కూడా. అది వెనకాల ఇప్పుడు వచ్చేసింది, దాని వెనకాల ఎవరైనా ఆయన్ని వస్తున్నారా లేకపోతే అలా క్రియేట్ చేశారా, ఇంకొక వ్యక్తా, లేదా అంతకుముందే ఆయన ఇంకొక చేతిలోకి వెళ్ళిపోయాడా, ఇవన్నీ మనం పరిశీలన చేసి కొనుక్కోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ఇంటికి ఎప్పటికప్పుడు ఫోన్స్ కాల్స్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఉండడు. ఆయన దగ్గర ప్రధాన లక్షణం అది. వచ్చే వాళ్ళకి చెప్తాడు ఎక్కడికి వస్తున్నారో వాళ్ళకి, ఇంటికి ఎప్పుడు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు ఆయన, ఇదిగో నేను ఇక్కడ దాకా వచ్చానన్న విషయాలు. కానీ విజయవాడలో ఆయన 9:30 దాకా ఫోన్ చేయకపోవడం అనే దగ్గరే వాళ్ళు కంగారు పడ్డారు. ఫ్యామిలీ జెసికా గారు కానీ లేకపోతే రామ్మోహన్ గారు కానీ అప్పుడు కంగారు వచ్చింది వాళ్ళకి. ఎందుకు కంగారు అయినంటే ఒక వెనకాల థ్రెట్ ఉందనే విషయం మీదే వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి. కనుక మరి జెసికా గారు కూడా అన్నమాట ఏంటంటే నేను దోషులను అందరినీ క్షమిస్తున్నానని చెప్పింది. దోషుల్ని క్షమిస్తున్నానంటే కనుక ఆవిడ మనసులో ఖచ్చితంగా ఇది ప్రమాదం కాదు, ఇది హత్య అనేటువంటి విషయం ఆవిడకి అర్థమైతేనే కదా ఆ మాట అంటుంది ఆవిడ. ఖచ్చితంగా దోషులంటే అర్థం ఏంటి? తప్పు చేసిన వాళ్ళని అర్థం. దోషులంటే ఎవరో మొత్తం మీద ఆయన్ని ఏదో చేశారని అర్థం. కనుక నేనే క్షమించేస్తానని చెప్పింది, మంచి మాట చెప్పింది. క్రైస్తవ్యంగా చెప్పాల్సినటువంటి క్షమాపణ ఇచ్చేటువంటి విషయంలో నెంబర్ 1గా ఉండేటువంటి మాట ఆవిడ చెప్పారు. కానీ ఆ చెప్పినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కనుక వెనకాల ఎవరైనా థ్రెట్ ఉందనేటువంటి మాట, నేను దోషులను క్షమిస్తున్నానంటే కనుక దోషులు ఎవరో ఉన్నారనే ఉద్దేశం అర్థమవుతుంది. ప్రవీణ్ పగడాల సోదరుడు రావులపాలెం నుంచి మాట్లాడిన మాటలు అవి. అప్పుడు రాజమండ్రిలో ఆయన రావడానికి ముందు విజయవాడలో ఎవరి చేతుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు అనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోనే ఏదో జరిగింది, విజయవాడలో చీకటి పడుతున్న సమయంలోనే. మరి రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర కనిపించింది కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల కాదు అని చెప్తున్నారు. అప్పుడు సుమారు 5 గంటల సమయం అవుతుంది. ఆ తర్వాత ఆయన 8 గంటల వరకు అక్కడ ఉండి ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి అక్కడ నుంచి బయలుదేరారని. సో ఇప్పుడు మనకి రాజ్బోడా ఉన్నారు అమెరికా నుంచి. ఆయన దగ్గర చాలా ఇన్పుట్స్ ఉన్నాయని చెప్తున్నారు. రాజ్బోడా గారు, నా మాట ఇప్పుడు వినిపిస్తుందండి? I cannot